హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరూ వీడియో చూస్తున్నారండి, బట్ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైలీ వ్లాగ్ అండి ఈరోజు కూడాను. సో ఫ్రెష్ అప్ అయితే అయిపోయినండి, కానీ ఈరోజు అయితే చాలా ఎక్కువ బట్టలు ఉన్నాయి. బట్టలన్నీ ఉతికేసినప్పటికీ ఈ టైం అయ్యింది. సో దీపం కూడా అయిపోయింది. సో ఈరోజు అయితే చాలా ఎక్కువ పూలు తెచ్చుకున్నాను. దీపం ఎలా పెట్టేస్తానో చూసేద్దామా మరి. చూడండి, దీపం అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. పువ్వులు అయితే చాలా ఎక్కువ తెచ్చుకున్నాను ఈరోజు అయితే. ఫ్రెష్గా ఉన్నాయి పువ్వులు కూడా. సో మా వెంకటేశ్వర స్వామికి కూడా మీరు కూడా గోవిందని కామెంట్ చేసేయండి. దీపం అయితే ఇలా పెట్టేశానండి. దీపం అయితే అయిపోయింది. దీపం అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. సో రైస్ వండేస్తాను. అట్లకైతే పిండి అయితే ఉంది, రుబ్బేసింది. సో అట్లయితే వేస్తాను టిఫిన్కి. చట్నీ చేయాలి. అలాగే ఈరోజు అయితే ఆనపకాయ పప్పు అయితే వండాలనుకుంటున్నాను. సో ఆనపకాయ పప్పు నేను ఎట్లా వండుకుంటానో చూసేద్దామా మరి. ఫస్ట్ అయితే చూడండి, ఫ్రిడ్జ్లో ఆనపకాయ అయితే తీసేసాను. ఇప్పుడైతే ఇది కట్ చేయాలి. తోటకూర కూడా ఆల్రెడీ వాటర్లో వేస్తాను, ఎందుకంటే దానికి ఎక్కువ మట్టి ఉంటుంది కదా. సో అందుకే అదైతే వేసేసాను. అదే మొత్తం అయితే ఫస్ట్ రైస్ పెట్టేస్తాను. తర్వాత అయితే తోటకూర నీట్గా కడిగేస్తాను. తర్వాత వెల్లుల్లిపాయ వలిచేసి తోటకూర అయితే పోపు పెట్టేస్తాను. తర్వాత పప్పు వండుతాను, ఆనపకాయ పప్పు. ఆనపకాయ పప్పు చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. చాలామంది ఆనపకాయ టమాటా వేస్తే తినరు కదా. సో ఇలా ఆనపకాయ పప్పు కానీ ఆనపకాయ పచ్చడి కానీ చేసుకుంటే బాగుంటుంది. సో అందుకే ఆనపకాయ పప్పు అయితే వండుతాను. తోటకూర అయితే బాగా కడిగేస్తాను. ఇప్పుడైతే పోపు పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఆయిల్ 2 స్పూన్స్ వేసి వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అయితే వేస్తాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత తోటకూర వేసేయడం అంతే. తోటకూర అయితే మొత్తం వేసేసి అయితే ఒకసారి కలిపేసాను. ఇప్పుడైతే ఉప్పు అయితే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. పసుపు కొంచెం వేసుకోవాలి. పసుపు అయితే కొంచెం వేస్తాను, సరిపోతుంది. కొంచెం కారం, మనం ఎంత కారం తింటామో అంత కారం అయితే వేసుకోవాలి. సో కొంచెం చిటికెడంత మసాలా వేసేసి మొత్తం కలిపేసి హై ఫ్లేమ్లో వేగించేస్తే తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో దించేసినప్పుడు కొంచెం మసాలా వేసుకుంటే సరిపోతుంది. తోటకూర అయితే ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే ఆనపకాయ అయితే కట్ చేసేస్తాను. ఆనపకాయ పప్పు కోసం అయితే 3 టమాటీలు, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు ఆనపకాయ అయితే కట్ చేసేస్తాను. అయితే బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే కొంచెం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంటే మొత్తం ఇంకా బాగా దగ్గర అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడం. తోటకూర ఫ్రై రెడీ. ఆనపకాయ పప్పుకి అయితే పప్పు అయితే పెట్టేశానండి కుక్కర్లోనే. ఇదైతే కొంచెం ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి కడుగుతాను. ఆనపకాయలన్నీ కట్ చేస్తాను నీట్గా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కూడా కట్ చేస్తాను. ఇదిగోండి, ఈ మొక్క అయితే ఉంచేసాను. ఇదైతే నెక్స్ట్ టైం అయితే పచ్చడి చేస్తానని ఉంచేసాను. ఇప్పుడైతే పప్పు అయితే బాగా ఫ్రై చేసి కడిగేసి అయితే ఇవన్నీ వేసి వాటర్ వేసేస్తాను, కొంచెం పసుపు వేసి. పప్పు అయితే వేగించేస్తానండి. బాగా కడిగేసి అయితే వాటర్ కూడా వేసాను. చిన్న గ్లాస్తో 2 గ్లాసులు పప్పు తీసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసి పసుపు వేసి క్లోజ్ చేసేస్తాను. ముక్కలన్నీ వేస్తాను. ఇప్పుడైతే కొద్దిగా పసుపు అయితే వేస్తాను, కొంచెం అయితే చాలు. తర్వాత మళ్ళీ వేస్తాను కదా, సరిపోతుంది. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తాను. పెట్టేసాను. ఇలా 5 or 6 విజిల్స్ వస్తే సరిపోతాయి. సో విజిల్స్ అయితే స్టార్ట్ అయిపోయి విజిల్స్ అయితే వస్తున్నాయి. ఇలా 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు అయితే ఉడికిపోతుంది. పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి, ఆనపకాయ పప్పు అయితే. ఇప్పుడైతే విస్కర్తో బాగా కలిపేసాను. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసి ఉప్పు కారాలన్నీ వేసేస్తాను. పప్పు అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టేశానండి. కొద్దిగా ఉప్పు 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను. సాలకపోతే మళ్ళీ వేసుకుంటాను. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటాను. కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మసాలా వేసుకుంటున్నాను. ఇలా బాగా ఉడికిన తర్వాత పోపు పెట్టడం అంతే. పప్పు అయితే రెడీ. పప్పు చూడండి ఇలా ఉడుకుతుంది. ఇప్పుడైతే పోపు పెట్టేస్తున్నాను. ఆల్రెడీ 1 స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను. వెల్లుల్లి కూడా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడైతే వేసేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇప్పుడైతే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి పోపు అయితే బాగా వేగించుకోవాలి. వెల్లుల్లి అనేది బాగా రెడ్డిష్గా వచ్చినట్టు వేగించుకోవాలి. అప్పుడే పోపు అనేది బాగుంటుంది. కరివేపాకు కూడా వేస్తాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకోవడం వల్ల పోపు స్మెల్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడైతే పప్పులో వేసేయడమే. పప్పు అయితే పోపు పెట్టేసానండి. పప్పు అయితే అయిపోయింది, వంట అంతా అయిపోయింది. ఇంకా అట్లు వేయాలి. ఇక మా మోక్ష కూడా లేచిపోయింది. సో ఇప్పుడైతే జడ వేసేసి స్నానం చేసేస్తాను. స్కూల్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతుంది. మోక్ష ఓకేనా? స్నానం చేసినా ఇప్పుడైతే వీళ్ళకైతే స్నానం చేస్తాను. ఆల్రెడీ వాష్రూమ్లో మా చిన్ను అయితే ఉంది. సో మోక్ష కూడా లేచిపోయింది. ఇద్దరికి ఒకసారి స్నానం చేసేస్తాను.
మోక్ష అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయిందండి. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకైతే ఆ డ్రెస్ నచ్చిందా? మొన్న అయితే పెట్టాను కదా, ఆ డ్రెస్ నచ్చింది, ఈ డ్రెస్ నచ్చిందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది మా మోక్షకి అయితే. సో ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోతుంది. బాయ్ మోక్ష. బాయ్. మోక్ష అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. మా బావ అయితే కాలేజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళకైతే టిఫిన్ అయితే అట్లేసి ఇచ్చేసాను. తినేసి అయితే రెడీ అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే మా చిన్ను నేనే ఉన్నాము. సో వచ్చిన గిన్నెలన్నీ తోమేయాలి. తోమేసిన తర్వాత మా చిన్నుకైతే ఇంకా ఈరోజు అయితే జడ వేయలేదు. సో ఇంకా జడ అయితే వేయాలి. ఇప్పుడైతే క్యారెట్ తింటానన్నది తింటుంది. చిన్ను ఏం తింటున్నావు? నచ్చిందా? అక్కేది ఎక్కడికి వెళ్ళింది? నువ్వెందుకు వెళ్ళలేదు స్కూల్కి? ఏమా స్కూల్కి వెళ్ళిపోతావా మరి? ఏం చేస్తావు వెళ్ళి? బాగా చదువుకుంటావా? రోజు ఒకటే చెప్తున్నావు. ఇంకేం చేస్తావు స్కూల్కి వెళ్ళి? సో ఇప్పుడు నేను కూడా టిఫిన్ తినేసి అయితే ఎక్కడవన్నీ సర్దేసి సామాన్లన్నీ తోమేయాలి. సామాన్లన్నీ నీట్గా తోమేసాను. స్టవ్ అంతా నీట్ క్లీన్ చేస్తాను. బింది కూడా తోమేసానండి. ఈరోజు అయితే మున్సిపల్ వాటర్ వస్తుంది. సో సింక్ అయితే ఖాళీ. అన్నం అయితే ఉంది, సరిపోతుంది, వండ అవసరం లేదు. ఇంకా ఇడ్లీకి అయితే పప్పు కూడా నానబెట్టేసాను. మిక్సీ కొట్టాలి. ఇది పప్పు, ఇదైతే తోటకూర. ఇంకా వంట అయితే ఏం చేయవసరం లేదు. పని అయితే మొత్తం అయిపోయిందండి. ఇప్పుడైతే కొంచెం బెడ్ అయితే సర్దేసి, అంటే ఉదయం సర్దుతాను, నేను లేచిన వెంటనే బెడ్ సర్దేసి ఇల్లు తుడిచేసి దీపం పెడతాను. బట్ ఇప్పుడు మొత్తం లాగేశారు పిల్లలు అయితే. బొమ్మలు కూడా పడేశారు. కొంచెం నీట్గా సర్దేసి ఇల్లు అయితే తుడిచేస్తాను. ఈరోజు అయితే పనులు అయితే ఫాస్ట్గానే అయిపోయి ఇంకా బట్టలు కూడా ఆరబెట్టేశాను. పని అయితే మొత్తం అయిపోయినట్టే. మోక్ష అయితే స్కూల్ నుండి వచ్చేసిందండి. ఇలా వెళ్ళింది, అలా వెళ్ళింది, ఎంత నవ్వుకొని వెళ్ళిందో ఈరోజు స్కూల్కి అయితే. ఆ స్కూల్కి వెళ్ళాకైతే స్టమక్ పెయిన్ వచ్చిందంట. వాళ్ళ టీచర్కి అయితే చెప్పిందంట స్టమక్ పెయిన్ అనేసి. సో ఇంటికైతే వచ్చేసింది. ఇంటికి వచ్చినప్పటికైతే ఫుల్ జ్వరం అండి, బాగా కాలిపోతుంది ఒళ్ళు అయితే. సో నేను ఇప్పుడే సిరప్ అయితే వేసాను. సిరప్ వేసి ఇగోండి ఈ క్లాత్తోనైతే తుడుస్తున్నాను ఒళ్ళంతా. అయినా సరే హీట్ అయితే తగ్గట్లేదు, చాలా వేడిగా ఉంది బాడీ అయితే. సో ఇప్పుడైతే కాసేపు పడుగుడు పెడతాను. ఏమైంది అన్న, ఎందుకు అలా ఉన్నావు? స్టమక్ పెయిన్ వస్తుందా? ఎందుకు స్టమక్ పెయిన్ వస్తుంది? స్కూల్లో టీచర్కి అయితే స్టమక్ పెయిన్ అని చెప్పిందంట. సో వెంటనే స్కూల్లో టీచర్ అయితే కాల్ చేసి అయితే వాళ్ళ డాడీకి అయితే చెప్పారంట. వెంటనే వాళ్ళ డాడీ అయితే ఇచ్చేసారు. అలా చెప్పడమే బెటర్ అయిందండి. ఎందుకంటే మోక్షకి అయితే ఫుల్ ఫీవర్ ఉంది, 1 or 2 ఫీవర్ అయితే ఉంది. సో ఇంటికి వచ్చిన వెంటనే డైజెషన్కి అయితే పౌడర్ ఉంది, అదైతే పట్టేశాను. తర్వాత సిరప్ కూడా వేశాను. ఇప్పుడైతే కొంచెము తడిగుడ్డతో అయితే తుడిచాను. ఇప్పుడు మోక్ష వచ్చి చాలాసేపు అయిందండి. నేను తడిగుడ్డతో ఆల్రెడీ ఎప్పుడు తుడిచేసాను. మళ్ళీ ఇప్పుడు తుడుద్దామని జస్ట్ అలా తుడిచాను అనమాట, అంతేని. కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది, రెస్ట్ తీసుకోమని చెప్తున్నాను. కానీ నేను హోంవర్క్ రాసేస్తాను మమ్మీ అని అంటుంది. హోంవర్క్ రాద్దులే, తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని చెప్తున్నాను. సో ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటుంది. పడుకుంది, మళ్ళీ లేచింది. లేస్తే మళ్ళీ తడిగుడ్డతో అయితే తుడిచేసాను, మళ్ళీ పడుకుంది. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఎందుకంటే మోక్షకు ఒంట్లో బాగాలేదు కదా. సో వీడియో అయితే ఇంకా తీయలేను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, సీ యూ టుమారో. బాయ్ బాయ్.